పేతురు యోహానులు ఆ దేవాలయానికి ఎక్కువ వెళ్తున్నప్పుడు పుట్టినది మొదలుకొని ఆ కుంటివాడు అక్కడ భిక్షం అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ వైపు తేరి చూచాడంట, వీళ్ళ వద్ద ఏమైనా దొరుకుతుందేమో అని. వాళ్ళు అంటారు కదా, వెండి బంగారములు మా యొద్ద లేవు నీకు ఇవ్వటానికి, కానీ మాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడని యేసు నామములో లేచి నడవని చెప్పగానే దేవుని ప్రభావం అంటే అతను చీల మండలంలోనికి వచ్చి అతడు దిగ్గులు లేచి గంతులు వేశాడంట. అతడు దిగ్గులు లేచి గంతులు వేశాడు. అంతేకాదు వారితో పాటు పేతురు యోహానులతో పాటు దేవాలయానికి వెళ్ళిపోయాడు. పేతురు యోహాను పక్కన నిలబడ్డాడు, అక్కడ గొంతులేస్తున్నాడు. ఎందుకు గొంతులేస్తున్నాడు? కొందరికి అర్థం అవుతుంది. గొంతులేస్తున్నాడు ఏంటి, డాన్స్ చేస్తున్నాడు ఏంటి అనుకుంటారు. అతని ఆనందం అది. దేవుడు అతని జీవితంలో అంత గొప్ప కార్యం చేశాడు. ఎవరి వల్ల కానిటువంటి ఒక అద్భుతాన్ని దేవుడు అతను చేశాడు. ఎవరు చేయలేనటువంటి ఒక గొప్ప మేలు అతని జీవితంలో దేవుడు చేశాడు. అందుకు అతనికి ఆనందం. ఆ గొంతులకి అర్థము దేవుడికి మాత్రమే తెలుస్తుంది, కానీ మనుషులు ఎవరు గ్రహించకపోవచ్చు. గొంతులేస్తున్నాడంట.